బ్రేకింగ్ న్యూస్ బోర్డ్స్ క్లబ్ లో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల భేటీ కళాశాలలపై విజిలెన్స్ దాడులు నిరసిస్తూ కీలక భేటీ జరిగింది. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కళాశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విజిలెన్స్ పేరుతో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందంటూ యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి. దీపావళి నాటికి 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా 360 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి. అయితే సుమారు 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్ లో బిల్లులు ఉన్నాయంటూ కూడా కళాశాల యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయి. బోర్డ్స్ క్లబ్ లో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. బోర్డ్స్ క్లబ్ లో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలకు సంబంధించి కూడా యాజమాన్యాలు ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కళాశాలలు మూసేస్తారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అందులో వాస్తవం ఏంటి? ప్రసూర్ణ, నిన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల పైన విజిలెన్స్ దాడులను నిరసిస్తూ కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యం ప్రస్తుతం మనం ఉన్నటువంటి హైదరాబాద్ బోర్డ్స్ క్లబ్లో భేటీ అయ్యారు. దాదాపు 25 మంది కళాశాల యాజమాన్యాలు, ఆ యొక్క ప్రెసిడెంట్ రమేష్తో పాటు ఇతర కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మొత్తం కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి బోర్డ్స్ క్లబ్లో ఉన్నటువంటి 3వ అంతస్తులో కూడా భేటీ కొనసాగుతూ ఉంది. ఈ భేటీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో కూడా దసరా దీపావళికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ చర్చల నేపథ్యంలో కూడా ప్రభుత్వం దసరా పండగకు 600 కోట్ల రూపాయలు, మరోపక్క దీపావళికి 600 కోట్లు, అంటే మొత్తం 1200 కోట్లు చెల్లిస్తామని ఇప్పటివరకు కేవలం 360 కోట్లు మాత్రమే చెల్లించింది. కానీ ఈ నేపథ్యంలో అంటే ఈ బిల్లులు చెల్లించకుండా మరోపక్క బెదిరింపు ధోరణికి పాల్పడుతుంది ప్రభుత్వం అంటూ కూడా ఈ భేటీ కొనసాగుతోంది. ఈ వచ్చే నెల అంటే నవంబర్ 3 నుంచి కూడా కళాశాలలన్నీ కూడా మూసివేస్తూ, అంటే వృత్తి విద్యా కోర్సులతో పాటు బీఈడి, డిఈడి, నర్సింగ్తో పాటు ఇతర కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలు మొత్తం కూడా బంద్ను పాటించాలి, పూర్తిగా కళాశాలలు మూసివేయాలనే అంశానికి అంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం బకాయిలకు సంబంధించి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం దీపావళి వెళ్ళినా కూడా కనీసం హామీ ఇవ్వలేదు. ఎక్కడైతే మేము బంద్కు పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలోనే మా పైన విజిలెన్స్ దాడులు చేస్తూ ఉంది. మొదట బిల్లులు చెల్లించి విజిలెన్స్ దాడులు చేసుకోమనండి, ఒకవేళ విజిలెన్స్ దాడులకు వస్తే మేము తాళాలు వేసి బయట కూర్చుంటామంటూ కూడా యాజమాన్యాలు అయితే చెప్తా ఉన్నాయి. మనం ఉన్నటువంటి ప్రస్తుతం 3rd ఫ్లోర్లో కూడా దాదాపు 25 మంది కళాశాల యాజమాన్యాలు, ఆ యొక్క సంఘం ఏదైతే ఉందో యాజమాన్యాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు రమేష్తో పాటు మిగతా కళాశాల యాజమాన్యాలు కూడా ప్రస్తుతం ఇక్కడ భేటీ అవుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం అంటే 1200 కోట్లు ఇస్తామని కేవలం 360 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ మొత్తం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అవన్నీ చెల్లించకుండా కేవలం విజిలెన్స్ దాడుల పేరుతో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి అంశం పైన ఒక కీలక భేటీ సాగుతుంది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ భేటీ ముగిసిన తర్వాత నవంబర్ 3 నుంచి కళాశాలలు మూసివేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈ భేటీ ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం బోర్డ్స్ క్లబ్లో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్యాల సంఘం అయితే భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో ఒక కీలక నిర్ణయం కళాశాలలు మూసివేయాలని మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.